కాంతం కాస్త శాంతం. అక్క మొత్తానికి చింటుగాడు అడ్మిషన్ అయిపోయింది. 1,00,000 రూపాయలు కట్టించుకున్నారు నా చేత. అవునా? ఎక్కడి నుంచి తెచ్చావే అంత డబ్బులు? ఇంకెవరిస్తారే, మా అమ్మ 1,00,000 రూపాయలు అప్పిచ్చింది. 1,00,000 రూపాయలా? ఎంత వడ్డీకి తీసుకున్నావు ఏమిటి? అయినా అప్పు చేసి పప్పు కూడా ఎందుకే? ఇంత చిన్న పిల్లోడికి అంత పెద్ద స్కూల్ అవసరమా? పెద్ద స్కూల్ అయితే పెద్ద చదువులు చదువుతాడని అని ఫౌండేషన్ బాగుంటుందని ఆ స్కూల్లో వేశాను. అవునే, నాకు తెలియక అడుగుతున్నా. వాడు ఇప్పుడేమైనా IAS లు IPS లు అయిపోవాలా ఏమిటి? ఈ ఏజ్ లో అంతంత ఫీజులు అవసరమా? పోనీ వాడికి ఏమైనా వచ్చా అడుగు. ఆ జానీ తప్ప ఇంకోటి చెప్పడు. అయినా 1,00,000 రూపాయలు కట్టించుకొని ఏమి చదువులు చెప్తున్నారో ఈ స్కూళ్ళు నాకు అర్థం కావట్లేదు సుమి. అయినా పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారులే. పెద్ద పెద్ద పేరున్న స్కూల్లో వేస్తున్నారు గానీ అక్కడ పిల్లల సేఫ్టీ కూడా చూడట్లేదు. గొప్పలకి పోతున్నారు, ఇలా అప్పుల పాలైపోతున్నారు. పైగా స్కూల్ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఎమోషనల్ గా. ఈ మధ్య కొత్తగా ఫుడ్ కూడా వాళ్ళే పెడుతున్నారంటలే. దానికి కూడా డబ్బులు లాగేస్తున్నారు. వాళ్ళు తిన్నారా లేదా ఎవ్వరికీ అవసరం లేదు. పేరెంట్స్ సంపాదించే పనిలో ఉంటారు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా తిన్నారు, ఏంటి పట్టించుకునే వాళ్లే లేరు. అంత టైం కూడా లేకుండా పోయిందిలే. కొత్తగా ఇంకోటి కూడా వచ్చిందంట అక్క, పేరెంట్ ఓరియంటేషన్ అంట. ఈ పేరు చెప్పి ఎక్స్ట్రాగా 8,400 కట్టించుకుంటున్నారు. మనం ఇలా ఉన్నాం కాబట్టే వాళ్ళు అంతంత దోచుకుంటున్నారు. అయినా అప్పుడప్పుడు వీటితో పోల్చుకుంటే ఆ గవర్నమెంట్ స్కూలే బెస్ట్. వీడికి కట్టిన LKG ఫీజుతో నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయినా వీళ్ళకి అంతంత డబ్బులు కట్టే బదులు ఆ డబ్బులు బ్యాంక్ లో వేసుకుంటే వడ్డీ అయినా వస్తుంది. ఇలా ఎవ్వరూ ఆలోచించరు. అబ్బా కాంతం కాస్త శాంతం. అయినా నీకెందుకే ఇవన్నీ? అవునులేండి, నాకెందుకు, ఏదో చెప్పాలని చెప్పాను, వింటే విన్నారు, లేకపోతే లేదు. అయినా నేనేమైనా డబ్బులు కడుతున్నానా? ఈమెకే ఇది ఫ్రస్ట్రేషన్. వినే మనకైతే ఫుల్ ఫన్. అబ్బా కాంతం కాస్త శాంతం.